హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి ఆ గెస్ట్ ఎవరో కాదు విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఫౌండర్ అండ్ సిఓ వెంకట్ గారు మనతోని ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సూపర్ సార్. విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఏంటి సరే ఎప్పుడు స్థాపించబడింది యాక్చువల్గా విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది గత 12 సంవత్సరాలకెళ్ళి విన్నర్స్ ఇన్ఫ్రా ఆర్గనైజేషన్ పెట్టాలని ఒక బీజం అండి నాకు. ఓకే గతంలో మార్కెట్లో డైరెక్ట్ కంపెనీ పెడితే ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం కింద పడే అవకాశాలు ఉంటుందని గతంలో కార్పొరేట్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ కోసమని 12 సంవత్సరాల క్రితమే విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మన డైరీలో నోట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు బీజం పడ్డది. ఆ రోజు బీజం పడితే ఈ రోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఇట్లా ఈ మధ్యలోనే జస్ట్ ఒక 1 మంత్ క్రితమే స్టార్ట్ చేయడం జరిగిందండి. విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది 1000 మందికి వెలుగునివ్వాలని మిడిల్ తరగతికి వచ్చినోనికి ఏదైనా ఒక లక్ష్యం ఉంటుందండి. ఈ రోజుల్లో లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. 99% చూసుకున్నట్లయితే విలేజ్లోకి వెళ్ళి తీసుకున్నట్లయితే ఎక్కువగా డిగ్రీలు పీజీలు కంప్లీట్ అయిపోయిన ప్రతి వ్యక్తి తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక డబ్బు సంపాలి, జాబ్ కొట్టాలి, మంచి కారు, మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తారు. అవునా కదా? అప్పుడు తీసుకున్నట్లయితే అప్పుడు 2013లో నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్లో వచ్చినప్పుడు ఓవరాల్గా తీసుకున్నట్లయితే హైదరాబాద్ రూటు అనే మ్యాప్ చూసుకొని చెక్ చేసి పలానా ఏరియాకి పోవాలనే రూట్ తెలియని వ్యక్తిని నేను. ఆ రోజు 2013లో వచ్చినప్పుడు ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్లో ఒక గురువు తీసుకురావడం జరిగింది. ఆ గురువు మణికొండలో టోటల్గా తీసుకున్నట్లయితే ఓన్లీ రూమ్ పండుకోవడానికి మాత్రమే నాకు రూమ్ కల్పించడం జరిగిందండి 2013లో. 2013 నుండి ఈరోజు కంపేర్ చేస్తే హైదరాబాద్ మొత్తం అంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ హైదరాబాద్ మొత్తం శాసించలేను కానీ నాకు కంట్రోల్లోకి తీసుకోవడానికి నాకు స్కిల్స్ వచ్చినాయండి. అంటే ఈ రోజుల్లో ఒక ₹1,00,00,000 తీసుకొస్తే ఏం తెలియని ₹1,00,00,000 చేయాలి, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడున్న మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుంటే ఏం చేయాలి, 10 కోట్లు సంపాదడానికి అంత మెచ్యూర్ అయిన మైండ్ సెట్కు ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల జర్నీలో విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ పెట్టడానికి ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతనే పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే చాలా మంది ఇప్పటిదాకా మీరు అన్నారు విలేజెస్ లో కానీ ఎక్కడైనా కానీ డిగ్రీ పీజీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనుకునేది జాబ్ కొట్టేయాలి, జాబ్ సర్చింగ్ లో పడుతుంటారు. అంటే చాలా మంది జాబ్స్ కి వెళ్తారు కానీ సెలెక్ట్ కారో లేకుంటే సాలరీస్ బేస్ మీద కూడా వాళ్ళకి నచ్చదు, బ్యాక్ వచ్చేస్తుంటారు. తెల్లారు లేస్తే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మీ విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో మీరు ఎలాంటి జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? జాబ్స్ ఇయ్యము, ఇండిపెండెంట్ అసోసియేట్ గా సెలెక్ట్ చేసుకుంటామండి. ఎడ్యుకేషన్ పరంగా ఉంటే చాలు, స్కిల్స్ ఉంటే చాలు, దానికి తగ్గట్టు ఇంకా స్కిల్స్ నేర్పుతాం మేము. ప్లస్ ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ చేస్తే ఒక ఫిక్స్డ్ శాలరీకి ఫిక్స్ అవుతారు. మినిమం ఒక 50,000 జాబ్ వచ్చింది, 1 నుండి 30 తారీఖు వరకు జాబ్ పర్పస్ చేయాలి. ఆ జాబ్ ఉన్న దాంట్లోనే ఫ్యామిలీకి పోషించాలి. ఆ జాబ్ ఉన్న దాంట్లోనే మనం ఉన్న దాంట్లో కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవాలి. అదే బిజినెస్ మైండ్ లకు వచ్చిన మనకి ఎగ్జాంపుల్ బిజినెస్ మైండ్ లకు అంటే ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 20,000 రావచ్చు, ఎక్స్పీరియన్స్ కొంచెం పెరిగే కొద్దీ 30,000 రావచ్చు, ₹1,00,000 ఇట్లా ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ టోటల్ A to Z ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజులే బీజం ఏంటంటే టోటల్ గా మైండ్ సెట్ ఏంటంటే డబ్బు సంపాలి, డబ్బు సంపాయాలన్న ఆలోచన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రూట్లు దొరకక అంటే కరెక్ట్ అయిన ప్లాట్ఫారం దొరకక ఏదో ఒక రూట్లో పోయి ఖరాబ్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. ఈ రోజుల్లో 99% హైదరాబాద్ టోటల్ కంపేర్ చేస్తే వండర్ఫుల్గా షార్ట్ పీరియడ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒకటే. ఆ రియల్ ఎస్టేట్లో షార్ట్గా మినిమం 20,000 నుండి 20 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నా గురువులు కొంతమంది నేను చూసినట్లయితే ఒక్కొక్క గురువు తీసుకున్నట్లయితే ఏం తెలియకుండా సారథి స్టూడియోగా వర్షం వస్తుంటే పక్కన ఒక దోనకంటు పండుకున్న రోజుల వ్యక్తిని గిట ఈ రోజు 150 కోట్లు సంపాదించడం చూసిన హైదరాబాద్లో 150 కోట్లు సంపాదించడం చూసిన. వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్స్ ఉంటాయి. కాబట్టి మనకెందుకు సాధ్యం కాదు అంటే మనం థింక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చాలా మంది యూత్ చాతగాక సూసైడ్కి చాలా మంది పాల్పడుతున్నారు. ఎందుకంటే కరెక్ట్ అయిన రూట్ దొరకక నాకు తెలిసి. కానీ ఇక్కడేం లేదండి, కొంచెం ఆలోచన చేస్తే ఈ భారతదేశంలో విశాలమైన హృదయాల మనుషులు ఉన్నారు, ఈ భారతదేశంలో శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులను అప్రోచ్ అయినట్లయితే మీ రూటుకు 100% NH44 లాగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీకు NH44 200 స్పీడ్ పోవచ్చు, 100 స్పీడ్ పోవచ్చు, 50 స్పీడ్ పోవచ్చు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎతకడం నీ వంతు నీకు శాతం అయింది అనుకో NH44లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవలీలగా మీరు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు థింక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అయిన వ్యక్తి రూట్లో మీరు పడినట్లయితే ట్రైనింగ్స్ వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు. మీరు వాళ్ళు చెప్పింది ప్రతిదీ కంకణం కట్టుకొని ఏం చెప్పినా గురువు నేను ఇంటా అనే మీ లోపల సంకల్పం వచ్చినట్లయితే సక్సెస్కు దారికి మీకు వెల్కమ్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి.
అంటే ఫస్ట్ మనం లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏం ఎంచుకోవాలి? ఫస్ట్ మైండ్ లో ఎలాంటి థాట్స్ ఉండాలి? ఒకటండి, ఈ రోజుల్లో అడవిలో పోవాలనుకున్నామండి. అడవి కాపర్ని పోవాలనుకుంటే సింబాల్ ఎక్కడున్నో తెలుస్తాయి. ఏం తెలియనోడు అడవిలో మిస్ అయ్యి అడవిలో పడ్డాడండి. ఆ మైండ్ సెట్ ఏం ఆలోచన చేస్తుంది అంటే ఎక్కడ తిరిగి రూట్ కోవాలని ఆలోచన చేస్తుంది. ఆకలి, అన్నము, ఏం తినాలని ఆలోచనది. జీవితంలో ఇట్లా నీకు సక్సెస్ కావాలని ఒక తపన పడితే నీవు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికోని కనెక్ట్ అవుతావు. ఫైర్ ఉన్నోనికి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యిందంటే నీ రూట్ 100% నీ అనుకున్న ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఆ అడవిలో పడినంత వరకే రిస్క్ ఉంటుంది. పడ్డాక ఆటోమేటిక్గా నీ మైండ్ ఎవరు మాట విన్నది, నేను ఎక్కడ తిరిగి సింబాల్ ఉంటాయి, అక్కడ జంతువులు ఉంటుంది, అన్నిటికీ ఎదుర్కొని నేను రూట్కు రావాలనే మైండ్ నీకు ఉంటుంది. అప్పుడు నీకు ఆకలి లేనప్పుడు నేను ఎంత చెప్పినా నీకు వర్కౌట్ కాదండి. నీకు ఆకలి కావాలి. ఆకలి అనేది అంటే డబ్బు సంపాదాలనే తపన నీకు ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదిస్తావు. డబ్బు సంపాదించి లీగల్గా సంపాలి. ఇల్లీగల్గా చాలా ఉన్నాయండి. డబ్బు లీగల్గా సంపాలి. సొసైటీలో గౌరవంతో ఉండాలి, గౌరవించుతూ బతకాలి. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నువ్వు గౌరవంగా బతకాలి. దానికి లీగల్ చాలా మంది ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి ఈ వరకు వచ్చాను నేను. మంచి లీగల్ గా ఉన్న ఆర్గనైజేషన్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కటి సక్సెస్ రావాలంటే ఒక రోజు రాదండి. ఏదైనా ఏ ఆర్గనైజేషన్లో సక్సెస్ అనేది ఒక రోజు రాదు. కొన్ని ఏళ్ళ పడి తరబడి రాత్రి అనక పగలనక తిండి తిప్పలు లేకుండా ఫ్యామిలీని దూరం పెట్టి ఏదో ఒక సాధిస్తాను హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాని అనుకూలమైన ఒక మన విలేజ్లో ఒడ్డు చెప్పాలంటే ఉడుము పట్టు అంటారు. ఉడుము ఒక రంధ్రంలోకి పోతే మళ్ళీ తిరిగి రావడం, మనం తీసుకురావడం సాధ్యం కాదు. అలాంటి సంకల్పం నీ లోపల ఉంటే 100% సక్సెస్ అనేది నీ కళ దగ్గరకు వస్తుందండి. చాలా మంది సక్సెస్ అనగానే సక్సెస్ అవుతలేము, మేము సక్సెస్ అయ్యామని 2 వేరియేషన్స్ చూస్తాము. ఒకడేమో సక్సెస్ అయ్యానంటాడు, ఒకడేమో సక్సెస్ కాలేదంటాడు. అసలు సక్సెస్ అంటే ఏంటిది? ఒకటండి, సక్సెస్ అంటే ఏం లేదండి, నిరంతరం శ్రమ పడుతూనే ఉండాలి. రూట్లో ఆటోమేటిక్ అన్ని దూరాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని నీ లోపల చిన్న మైండ్లో ఉందండి. లైన్లో ఉంటే సరిపోతుంది. అంటే నువ్వు ఓన్లీ కష్టజీవులలో లైన్లో ఉంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా నీకు ఒక రోజు లేట్ అవుతుండొచ్చు కానీ నీకు 100% సక్సెస్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు, వాస్తవానికి సక్సెస్ ఎన్నేళ్ళు పట్టింది అనే విషయం చెప్పలే వాళ్ళు. ఎన్నేళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి మామూలుగా ఒక కుండలకు తయారు చేసే వ్యక్తిని అయినా మట్టి తీసుకురావాలి, దాన్ని తొక్కాలి, దాన్ని ఒక రూపం తీసుకొచ్చినప్పుడే కుండ తయారవుతుందండి. మనిషి జీవితం ఇలా అంతే, ఒకరోజు కాదు. దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో చాలా శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తట్టుకునడం మీ వంతు అయితే 100% సక్సెస్ నీకు రూట్కి వస్తుంది, నీ గమ్యానికి వస్తుంది. ఓకే. చాలా మంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. ఇక నా వల్ల కాదు, ఇక నాకు ఎందుకని, అది వాళ్ళు ఎంచుకున్న గమ్యానికి వాళ్ళు చేస్తున్న పనికి సంబంధం ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏమంటారు? ఒకటండి, వాస్తవానికి వాళ్ళకు ఏంటంటే నేను తప్పుగా అనట్లేదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కొంచెం మైండ్ సెట్ అనేది లోపల ఏంటంటే నర్వస్ చేస్తుంటుంది. నర్వస్ ఏం చేస్తుంటుంది అంటే, ఎగ్జాంపుల్ నా స్టోరీ తీసుకున్నట్లయితే నేను 2004లో 10th క్లాస్ అయిపోయిందండి. 10th క్లాస్ అయిపోతే మా ఫ్యామిలీ బిలో ఫ్యామిలీ అంటే ఒక ఫంక్షన్ కోవాలన్నా ఒక గిఫ్ట్ తీసుకుపోయి దిగదారిపోయిన ఫ్యామిలీ మాది. యాక్చువల్ ఒక గిఫ్ట్, ఒక చిన్న ఒక 200 రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలి, మ్యారేజ్ లో ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఫ్యామిలీ దిగదారిపోయిన కుటుంబం. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని గిఫ్టుల్లో అవమానం ఇవ్వలేని మాట రిలేషన్ పరంగా ఫ్యామిలీ పరంగా అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఆ అవమానాలు ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఎగ్జాంపుల్ తీసుకొని రూట్ మస్తున్నాయి, మార్కెట్లో రూట్ చాలా ఉన్నాయండి. తీసుకున్న తర్వాత కరెక్ట్ అయిన వ్యక్తి కోసం ఎతకాలి, దొరుకుతారు మార్కెట్లో. ఆ రోజు నేను ఈ రోజు హైదరాబాద్ రావడానికి ముందు నేను తీసుకున్నట్లయితే నేను బిజినెస్ మైండ్ నాది. అప్పటి నుండి స్టార్టింగ్ వెళ్ళి రూపాయిని 2 రూపాయలు ఎట్లా తయారు చేయాలనేది ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదండి. ఆ రోజు నేను టోటల్ తీసుకుంటే ఫస్ట్ ఫీల్డ్ నేను ఆటో ఫీల్డ్ అండి నాది. ఆటో ఫీల్డ్ నాది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజులో ఆటో ఫీల్డ్ కంప్లీట్ అయినోడు ఈ కంపెనీ పెట్టే స్థానానికి రారండి. వాస్తవానికి చెడు అలవాట్లు ఎంటర్ అవుతాయి, రకరకాల పీపుల్స్ ఎంటర్ అవుతారు. అదంతా చెడుదు రూట్ అండి. అవన్నీ నీకు కంట్రోల్ ఉండాలి. నా లక్ష్యం వేరు. ఒకసారి మీరు అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న ఎట్లా అనుకున్నా అంటే డబ్బు సంపాలి ఒకటే తప్పన తప్ప ఇంకొక రూట్ లేదండి. నువ్వు ఫంక్షన్కి పోయినా డబ్బు ఏ విధంగా గోల్డ్ వేసుకుంటారు, ఏ విధంగా సార్లు కట్టుకుంటారు, ఏ విధంగా వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళన్నిటికీ సొల్యూషన్ ఏంది? డబ్బే అండి మెయిన్. లేదు నువ్వు ఏ కారు వాడుతున్నావు, ఏ కార్లో తిరుగుతున్నావు, లగ్జరీ హోటల్ ఉంది, నార్మల్ హోటల్ ఉంది, ఇంకా బిలో హోటల్ ఉంది. ఏ హోటల్ ఎంత తింటావు దాని ఖర్చు దాని తగ్గట్టే ఉంటుంది. నీవు లగ్జరీ హోటల్ తింటే దాని తగ్గట్టు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు పెట్టాలని కెపాసిటీ లోపల ఉన్నది. అంటే నీవు ఎగ్జాంపుల్ మా గురువుగారు ఒక ఆయన అన్నారు, చిల్లర బ్యాచ్తో తిరిగితే చిల్లర ఆలోచనలు వస్తాయి, బిజినెస్ మ్యాన్ ఆలోచన చేస్తే బిజినెస్ మ్యాన్ ఆలోచనలు వస్తుంది. నేను ఆయన చెప్పిన ఒకటి ఏంటంటే రెగ్యులర్గా నువ్వు ఐఫై హోటల్ పోయి టీ తాగు, నీ చుట్టూ మొత్తం బిజినెస్ మ్యాన్. అంటే వాళ్ళు పొద్దుగాలు ఏమని మాట్లాడతారు, ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచన చేస్తారు. చిల్లర వాళ్ళతో తిన్నా అనుకో, ఈ రోజున ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలి, రెండింటికి తేడా ఉంటుందండి. ఈ మైండ్ సెట్ అనేది ఏం చేయాలంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అనేది నువ్వు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ మైండ్ ఆటోమేటిక్గా 100 రూట్లకు వచ్చేస్తుంది. అంటే సక్సెస్ రూట్లకు వచ్చేస్తుంది. అదే
అంటే మధ్యలో మనం మంచి వెదర్ మంచి పీపుల్ తో ఉంటే మనకు ఆటోమేటిక్ వస్తుంది. నీ మైండ్ అనిపిస్తుంది నువ్వు చెడు రూట్లోకి పోతున్నావు అంటే. ఏ మనిషికైనా 10 నిమిషాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంపాదించిన వాళ్ళకు రిచ్ ఉన్న వాళ్ళకు 24 గంటలే ఉంటుంది, పేదోనికైనా 24 గంటలు ఉంటుంది. కానీ ఆయన ఎందుకు అయ్యిండు ఈయన ఎందుకు కాలేదంటే తేడా ఒకటే, నీవు ఎంతవరకు ఆలోచించినావు అంతవరకే ఉన్నావు, ఎంతవరకు ఆలోచన అంతవరకు వెళ్ళిపోతున్నావు. సొసైటీలో గౌరవంగా బతకాలి అనుకుంటే నీవు హార్డ్ వర్క్ చేయవలసింది. ఏమొద్దు టెన్షన్ లేకుండా. ఈ రోజుల్లో 3 పూటలు తిని 3 పూటలు ఆడుకున్నటువంటి గిట్ట వాటి టెన్షన్ ఉండదండి. కానీ గౌరవంగా బతకాల, సొసైటీలో గౌరవంగా తిరగాల, నీకంటూ ఒక లెక్చర్, నీకంటూ ఒక నేమ్, నీకంటూ ఒక రికార్డుల పేరు కావాలంటే నువ్వు 100% హార్డ్ వర్క్ చేయవలసిందే. సక్సెస్ మామూలుగా రాదు. సక్సెస్ ఒక ఏడిపిస్తుంది, నవ్వుపిస్తుంది, రకరకాల ఇబ్బంది పెడుతుంది. ఆ ఏడిపించినప్పుడల్లా ఏమో డిమోషన్ అయిపోయి నేను ఏదో చేసుకుంటా ఏదో ఖరాబ్ అంటే హెల్త్ ఒక్కటే. చనిపోవడము బతకడం అనేది కామన్ అండి. బతికినోడు పుట్టినోడు ఖచ్చితంగా చస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు పోతాడు. ఆ టైంలో మధ్యలో వచ్చే నాటకమేది. ఆ నాటకం కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంతవరకు రికార్డ్ క్రియేట్ చేసిపోతావు తప్ప నువ్వు తొందర వచ్చిన తొందర పోతే అది ఎప్పుడైనా వచ్చేదే కదా. నీ అంతకు నువ్వు చేసుకుంటే తప్పు. అది వచ్చినప్పుడు గౌరవంగా నీ వెనకాల 100 మంది నీ వెనకాల పడినప్పుడు సమాజంలో ఒక రికార్డు నీకు పేరు వచ్చినట్లు నా సజెషన్ అండి. అది అంటే చాలా మంది కోటేశ్వర్ కావాలని కలగంటుంటారు. మైండ్ లో అదే ఉంటుంది, నేను కూడా కోటేశ్వర్ కావాలి, కార్ కొనాలి, మంచి ఇల్లు కొనాలి, బంజారా హిల్స్ లో అట్లా రకరకాల ప్లేసెస్ లో అనుకుంటుంటారు. బట్ కేవలం డ్రీమ్ లోనే వాళ్ళ ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏం ప్రయత్నిస్తారు, దేనికోసం ట్రై చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. రాత్రంతా డ్రీమ్స్ లో అన్ని కోట్ల వ్యవహారాలే, తెల్లారులేస్తే జేబులో 10 రూపాయలు ఉండవు. ఇలాంటి వ్యక్తులకు మీరు ఏం చెప్తారు? కరెక్ట్ గా వాస్తవానికి ఏంటంటే డ్రీమ్స్ అనేది రాసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు సంపాదాలనుకున్నాం, 1 కోటి రూపాయలు ప్రణాళిక ఆరమార్క్ పెట్టుకోవాలి. ఏ యాంగిల్లో 1 కోటి రూపాయలు వస్తుంది, ఎంత మందితో కష్టపడితే 1 కోటి రూపాయలు వస్తుంది. ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ పెట్టాలనుకున్నావు, 1 కోటి రూపాయలు చంపాలి. ఎన్ని ట్రాన్స్పోర్ట్లు కనెక్టివిటీ వెహికల్ కొంటే ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ అవుతుంది. ఏ దానికైనా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలనుకున్నాం అండి, సినిమా స్టోరీ లేకుండా స్టోరీ ఎవరెవరిని ఎక్కడ యాడ్ చేయాలని లేకపోతే సినిమా ఇటు కాలేదు, తీయలేవు. తీయలేవు. కోటీశ్వరుడు కావాలన్నది ఒకటి ఆరమార్క్ పెట్టుకున్నావు, ఓకే. కోటీశ్వరుడు కావాలి అనుకున్న ఒకటి ఏ విధంగా కావాలనుకుంటున్నావు, ఏ ప్లాట్ఫారంలో కావాలనుకుంటున్నావు, ఏ ప్లాట్ఫారంలో పోతే ఎన్ని యాంగిల్లో పని చేయాలనుకుంటున్నావు అనేది అన్ని చాలా హిస్టరీ ఉంటుందండి. దాని తగ్గట్టు వర్క్ ఉంటుంది. దాని తగ్గట్టు ఒక్కరోజు మాత్రం రికార్డు మొత్తంలో నువ్వు ఎంతమంది ఏ పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ లీడర్లను తీసుకున్నా కానీ ఒకరోజు సక్సెస్ రాలేదు, ఒకరోజు కోటీశ్వరుడు కాలేదు. ఒక కఠోరమైన శ్రమ 12 నుండి 15 సంవత్సరాలు కఠోరమైన శ్రమ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఆ శ్రమకు నీకు అలవాటు అయి ఉండాలి. మనిషి జీవితం 100 సంవత్సరాలు అండి. ఈ రోజుల్లో ఈ ఫుడ్ కల్చర్ వల్ల అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాలు అంటే నీవు కష్టపడేది 10 సంవత్సరాలు వదిలేయాలి. ఆర్మీలో సెలెక్ట్ కావాలన్నా నీవు పీజీని యూకేజీ నుండి పీజీ వరకు చదవాలి, అప్పుడు సెలెక్ట్ అవుతావు. అంటే 12 సంవత్సరాలు తల్లిదండ్రులు ఆధారపడ్డావు కదా, 12-15 సంవత్సరాలు ఆధారపడ్డావు కదా, నీ సక్సెస్ ఎట్లా వస్తుంది మరి? కోటీశ్వరుడు కావాలి అనుకుంటే ఈ రోజుల్లో ఈ కాంపిటీషన్ లా లక్కీ లాటరీ లేవండి. ఈ రోజుల్లో రాత్రి 2 రూపాయలు 100 రూపాయలకు లక్కీ కొనుక్కొని కాలేదండి. ఒక 15 సంవత్సరాల హార్డ్ వర్క్ చేస్తే కోటీశ్వరులు అనే ముద్ర ఉంటుంది. దానికి కరెక్ట్ అయిన రూటు ఎంచుకున్నట్లయితే నీకు కరెక్ట్ అయిన వే దొరికితే నువ్వు కోటీశ్వరుడు కావడం పక్కా. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ సక్సెస్ కావాలంటే ఎలా ప్రయత్నించాలి? గోల్ అందరికి ఉంటుంది. నేను ఫలానా కావాలనుకుంటాడు, నేను డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటారు. గోల్ అనేది మన చిన్నపిల్లలు మన స్కూల్లో అడిగితే కనుక వాళ్ళకి దాని గురించి తెలియదు, బట్ వాళ్ళు అదే చెప్తుంటారు. బట్ అప్పుడున్న మాట తీరు పెద్ద అయిపోతున్న తర్వాత వాళ్ళు డెసిషన్స్ చేంజ్ అయిపోతుంది. ఎందుకైతుంటారు అంటే ఆర్థిక ఇబ్బంది అండి. అది అసలు వాళ్ళ తప్పు కాదు. అది ఆర్థిక ఇబ్బంది ఏంటంటే ఈ రోజు ఒక డ్రీమ్ పెట్టుకున్నావు, ఒక కారు కొనుక్కోవాలనుకున్నావు, 20 లక్షల కారు కొనుక్కోవాలనుకున్నావు. 20 లక్షల కారు కొనుక్కోవాలంటే 20 లక్షలు తేవాలి పెట్టుబడి తేవాలంటే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉండాలి, లేదా ఓన్ గా వర్క్ చేయాలి. డ్రీమ్ అది. నీ కారు కొనుక్కున్న ఒక డ్రీమ్ అన్నప్పుడు ఏం చేయాలి? నీవు వచ్చే ప్లాట్ఫామ్ నీకు వచ్చే ఇన్కమ్ ఎర్నింగ్ అంటారు దాన్ని. ఎర్నింగ్ అనేది ఇన్కమ్ అనేది నువ్వు ఎట్లా ఏ రూట్లో వస్తుంది దాన్ని బట్టే ఇన్కమ్ చేయాలి. వాస్తవానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతే, మార్కెట్ లో ఇండిపెండెంట్ బిజినెస్ లో పెట్టుబడి లేకుండా కొన్ని 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఈ రోజుల్లో తీసుకున్నట్లయితే నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్నానండి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్నట్లయితే ఈ రోజుల్లో మిడిల్ తరగతికి ఉన్న పర్సన్ కు లేని పర్సన్ కు కావాల్సింది ల్యాండ్ కావాలి. ఉండడానికి హైదరాబాద్ లో కానీ ఇంకొక ప్రాంతంగా ఉండడానికి గూడు కావాలి, ఇల్లు కావాలి, గుట్ట కావాలి కట్టుకోవడానికి. అన్నప్పుడు ఈ రూట్ ఎందుకు తీసుకున్నా అంటే ప్రతి ఒక్కరు భూమిని పుట్టి పెరిగిన వాళ్ళకు, జాబ్ వచ్చిన వాళ్ళకు ఓపెన్ ప్లాట్ అనేది కావాలి. ఆ ప్లాట్లు అమ్మడం వల్ల ఏమైందంటే నీవు ఒక్కని చేస్తే 1 గంట, 100 మందిని క్రియేట్ చేస్తే 100 గంటలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఫ్యాక్టరీలు తయారు చేసి పెడతారండి. మార్కెటింగ్ చేసే పర్సన్ ఒక పెన్ను వ్యాపారం చేసినప్పుడు ఇంటికి తిరుగుతాడు. ఒక్కొక్క ఇంటికి తీసుకుంటే ఒక పెన్ను అమ్మితే 2 రూపాయలు వస్తుంది, 10 పెన్ను అంటే 10 2 20 రూపాయలు వస్తుంది. అంటే మార్కెటింగ్ పీపుల్స్ ఎక్కువ మందిని కలిసి ఎక్కువ మంది నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే నువ్వు షార్ట్ పీరియడ్ లో నువ్వు అన్నట్టు కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఉంటుందండి. డ్రీమ్స్ కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు. నేను 2013లో వచ్చినప్పుడు ఈ రోజు వరకు 100% సక్సెస్ కాదని అనుకోలేదండి. నేను ఈ రోజు సన్ సిటీలో ఇల్లు తీసుకున్నాను 70 లక్షలు పెట్టి.
ప్లస్ ఒక 2 కార్లు మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా నీవు అనుకున్న డ్రీమ్లో డైరీలో డైలీ నువ్వేం చేస్తున్నావు, 1 నుండి 31 తారీఖు వరకు నువ్వు ఏమేం పని చేస్తున్నావు అన్నది నీ ప్రణాళిక నీవు అండర్లైన్ చేసినట్లయితే, నీకు డైలీ ఏం చేస్తున్నావు, నెల మొత్తం ఏం చేస్తున్నావు, నీకు డైరీ ఫాలో అయినట్లయితే నీ డ్రీమ్స్ చాలా చిన్న డ్రీమ్ అనేది వాస్తవం చెప్పాలంటే. డ్రీమ్ సక్సెస్ఫుల్ కావడం చాలా చిన్నది. కానీ నువ్వు చేసే కఠోరమైన శ్రమ ఏంటంటే రెగ్యులర్గా వర్క్ జరుగుతుందా లేదా, రెగ్యులర్గా నేను యాక్టివ్గా పనిచేస్తున్నా లేదా, రెగ్యులర్గా నేను చేసేది రిజల్ట్ వస్తుందా నష్టం వస్తుందా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మీ ప్రకారం జాబ్ చేస్తే బెస్టా, బిజినెస్ చేస్తే బెస్టా? ఏ ఫీల్డ్ అయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం? బిజినెస్ కు జాబ్ కంపేర్ చేసినట్లే సార్, యాక్చువల్గా ఈ రోజుల్లో డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ కంప్లీట్ ఒక జాబ్ ఇచ్చారండి. మీ స్టూడియోలో ఒక జాబ్ ఇచ్చారు, నాకు ఇచ్చారు. నాకు ఎంత శాలరీ ఫిక్స్, ఒక 20,000 నుండి 30,000 మధ్యలో ఇచ్చారు. 1 నుండి 37 వరకు మీరు చెప్పింది ప్రతి చేయాలి. బిజినెస్ లో ఎట్లుంటుంది అంటే స్కిల్స్ డెవలప్మెంట్స్ ఉంటుందండి. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తూ ముందుకున్నట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి బిజినెస్ లో చాలా రకాల బిజినెస్లు ఉంటాయి. నేను ఎంచుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏంటంటే, ఒక ప్లాట్ అమ్మితే ఈ రోజులో ఒక ప్లాట్ సేల్ చేస్తే మినిమం ఒక 50,000 రూపాయలు వస్తుంది. అదే జాబ్ కంపేర్ చేస్తే 30,000 రూపాయలు సార్లు ఇస్తావు. నాకు ఎన్ని సంవత్సరాలు ఎంకరేజ్ పెరుగుతుంది, మామూలుగా ఒక 5 సంవత్సరాల తర్వాత 200, 300 పెంచుతారు. జాబ్ బిజినెస్ లో అయితే ఈ రోజు 50,000 వచ్చింది, 3 నెలల తర్వాత 1,00,000 రూపాయలు వస్తుంది, 6 నెలల తర్వాత 1,50,000 వస్తుంది. అంటే కంపేర్ చేస్తే బిజినెస్ బెస్ట్ అని నా ఆలోచన అండి. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు బిజినెస్ చేస్తే బెస్ట్ అన్నారు కదా. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెంటాలిటీ ఎలా ఉండాలి, వాళ్ళకు స్కిల్స్ ఎలా ఉండాలి, బిజినెస్ ఫస్ట్ పెట్టాలంటే ఫస్ట్ ఆలోచన ఏముండాలి? బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఓపిక ఉండాలండి. చాలా ఓపిక ఉండాలి. రకరకాల పీపుల్స్ నెగిటివ్ చేస్తారు మార్కెట్లో. ఒక బిజినెస్ చేయగానే మార్కెట్లో ఇంటి పక్కల కూడా నెగిటివ్ చేసేస్తారు. దానికి తట్టుకునే శక్తి నీకుందా, అప్పుడు బిజినెస్ లో సక్సెస్. మార్కెట్లో కోపం పనిచేది, నవ్వుతూ పలకరియడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఓపికలో నీరసం వచ్చి కింద పడినంత వరకు రెస్పాన్సిబిలిటీ సొసైటీని టెస్ట్ చేస్తుంటదండి. దానికి తట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు చేయాలన్న తపన ఉండాలి. అందరినీ మోటివేషన్ చేసే, గ్యాదరింగ్ చేసే కెపాసిటీ లోపల మాట తీరు, స్కిల్స్ ఉండాలండి. బిజినెస్ కు సెట్ అయిపోయి కోపం అనేది ఉండొద్దు. ఎప్పటికీ స్మైల్, దేనికైనా రిసీవ్మెంట్ ఉండాలి, ప్రతి దానికి ఉండాలండి. దానికి తట్టుకుంటే నువ్వు ఆటోమేటిక్ గా బిజినెస్ లో సక్సెస్ కావడం చాలా ఈజీ. మ్యారేజెస్ పరంగా చెప్తున్నాను, బిజినెస్ అనగానే కొంచెం చిన్న చూపు చూస్తారు పిల్లని ఇవ్వడానికి. అదే జాబ్ అనగానే ఇంట్రెస్ట్ చూపెడతారు. దేనికి కావచ్చు సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు, నేను రేపొద్దుగల 2 కూతుర్లకు తననే రేపైనా నేనైనా ఆలోచన చేస్తా. ఎట్లా ఆలోచన చేస్తా అంటే, ఈ రోజు జాబ్ ఉంటే నిరంతరం వస్తుంది కదా, ఇన్కమ్ వస్తే గడువు జరుగుతుంది కదా, మన భాషలో చెప్పాలంటే సర్వే అవుతావు కదా అని ఆలోచన చేస్తారు. బిజినెస్ లా ఒక రోజు రాదండి వాస్తవానికి. మినిమం బిజినెస్ అంటేనే మినిమం ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టాలి. ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం వరకు నీకు ఏం రాదు. ఆ 8 టోటల్ సంవత్సరం వరకు నీవు నడవాలి జీవనం. దానికి తట్టుకునే కెపాసిటీ ఉంటే బిజినెస్ లో సెట్ అవుతావు. అందరికి బిజినెస్ సెట్ కాదు, వాస్తవానికి బిజినెస్ సెట్ కాదు. దానికి ఎట్లుండాలంటే ఒక 5 బ్రాండ్ లాగా ఉండాలి. దానికి మీరు ఇంతో దగ్గర చెప్పినట్లు ఓపిక, తపన, చేయాలన్న కోరిక, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే బిజినెస్ లో వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ ఉంటేనే నువ్వు బిజినెస్ మ్యాన్ కు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాబ్ అనేది ఈ రోజుల్లో అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందంటే చెప్పింది చేయడం జాబ్ అండి. చిన్న పాలేరుగాడు పెద్ద పాలేరుగాడు జాబ్ అంటే నాది. చిన్న జీతం గాడు చిన్న జీతగాడు, పెద్ద జీతగాడు. ఎంత ఎడ్యుకేషన్ చేసి నీకున్న స్కిల్స్ మొత్తం చెప్పింది చేయడానికి కాదు కదండి. బిజినెస్ లో నీ ఓన్ ఆలోచనతో చేసేది బిజినెస్, చెప్పింది చేసేది జాబ్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, అన్ఎంప్లాయ్మెంట్స్ చాలా మంది చూస్తున్నాం మనం. చాలా మంది అంటే డిప్రెషన్ కూడా వెళ్ళిపోతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు జాబ్ రాక. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తుంటారు, కొంతమంది ప్రైవేట్ కంపెనీస్ లో ట్రై చేస్తుంటారు, బట్ జాబ్ రాకుండా ఉంటుంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తారంటే, జాబ్ సాధించాలంటే ఏముండాలి? ఫస్ట్ పట్టుదల అని అంటుంటారు, కానీ వాళ్ళకి పట్టుదల ఉన్నా కూడా వాళ్ళు సాధించలేకపోతుంటారు. వాస్తవానికి ఏ వ్యక్తికైనా ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్యలు ప్రతి ఒక్కరికి, మిడిల్ తరగతి వచ్చిన వాళ్ళకు చిన్నప్పటి నుండి మొత్తం మైండ్ లో జాబ్ అని ఫిక్స్ చేస్తామండి. టీచర్ల నుండి, పేరెంట్స్ నుండి టోటల్ గా. వాస్తవానికి నాకిట చిన్నప్పుడు ఒక ఆర్మీలో పోవాలని తపన ఉండేది. ఆర్మీలో 2 సార్లు ట్రై చేశా. నా హైట్కు నా పర్సనాలిటీకి సెట్ కాలే, తీసేసారు. అంటే నాకు వచ్చే అవకాశం వచ్చింది, నేను కరెక్ట్ దానికి సెట్ కాలే, వదిలేసిను. దానికి ఏం సెట్ అయితే కదా నెక్స్ట్, అది రాలేదని తపనతో ఉండొద్దు కదా. నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉంది కదా చేయడానికి. నాకు అన్ని ఉన్నాయి. జాబ్ బిజినెస్ ఎందుకు చేయొద్దు? చాలా మంది నిరుద్యోగ సమస్యలు అంటే జాబులా అనేది ఏం లేదండి. ఎక్కువగా ఈ రోజుల్లో తీసుకున్నట్లయితే, ఒకప్పుడు ఉండే జాబులా చాలా ఉండే ఇన్కమ్. ఈ రోజు జాబ్ ఉన్నదే తీసుకోవాలి. ఈ రోజుల్లో హైదరాబాద్ లో నాకు తెలిసి ఒక డబుల్ బెడ్రూమ్ జాబ్ చేసిన ప్రతి పర్సన్ డబుల్ బెడ్రూమ్ కొనలేని పరిస్థితులు ఉన్నాడు. అంటే నేను తప్పనట్లేదండి. వాళ్ళకి వచ్చే శాలరీలు, ఫ్యామిలీలు, ఈఎంఐలు పోషించడమే సరిపోతుందండి. వాసన చెప్పలు తీరా చూస్తే రిటైర్మెంట్ వరకు కంపేర్ చేస్తే 1.5 రూపాయలు నథింగ్. మీరు కంపేర్ చేసుకోండి, 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని రిటైర్మెంట్ వరకు ఎంత వచ్చింది? 1 కోటి రూపాయలు ఎర్న్ కాదు. అదే బిజినెస్ మ్యాన్ అనుకో,
ఒక 2-3 కోట్ల వరకనే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, నా సజెషన్ అండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 99% మీరు అన్నట్టు సూసైడ్లు చాలా మంది చేసుకుంటారు. అది ఒక మానసికంగా ఏంటంటే జాబ్ ఎందుకు కొట్టలేకపోయినా, ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డా కదా ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నా అనే తపనతోనే కొంచెం తిరిగి ఒక 10 నిమిషాలు ఆలోచన చేసినట్లయితే, నాకు రాలే ఫస్ట్ అవకాశం రాలే, సెకండ్ అవకాశం ఉంది కదా. మనిషి అన్నవాడు ఫెయిల్యూర్ అయితేనే నెక్స్ట్ రూట్ దొరికినట్టు. ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ కావాలి, కింద పడాలి, కింద పడితేనే నెక్స్ట్ అవకాశం ఆటోమేటిక్గా నీకు దొరికినట్టు. ప్రయత్నం చేస్తే మళ్ళీ నెక్స్ట్ అవకాశం దొరుకుతుందండి. నెక్స్ట్ లెవెల్ 100% అవకాశం దొరుకుతుంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రతి మనిషికి అవకాశాలు వస్తాయండి. నన్ను అడిగితే ప్రతి మనిషికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే నువ్వు నెక్స్ట్ లెవెల్లో పొజిషన్ బిల్డ్ చేసుకోవచ్చండి. చాలా మంది డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు బిజినెస్ లో కూడా చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది, కానీ వాడు ఎదగాడు, వాడు ఏం చేయలేడు. అంటే డబ్బుని ఎలా మళ్ళీ దానికి రొటేషన్ చేయాలనే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏమంటారు? వాస్తవానికి డబ్బు 100 రూపాయలు వస్తుందండి. బిజినెస్ లో ఉందంటే 50 లక్షలు ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఉండొచ్చు అండి. 100 రూపాయలు వస్తుందంటే 100 రూపాయలు ఖర్చు పెడితే నువ్వు రొటేషన్ కాలేవు. 100 రూపాయల 20 రూపాయలు రొటేషన్ కోవాలి, లేదా 50 రూపాయలు రొటేషన్ కోవాలి. 50 రూపాయలు కొన్ని ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మొత్తానికి తీసి పెడితే రొటేషన్ కాలేరండి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా కానీ దాని తగ్గట్టు ప్రణాళిక ఉంటుంది కంపల్సరీ. 100 రూపాయల 20 రూపాయలు ఒకదానికి, 20 రూపాయలు ఒకదానికి, 20 రూపాయలు ఒకదానికి, అంటే పక్క ప్లాన్తో చేయాలి. ఏది ఏమైనా సరే 20 రూపాయల బిజినెస్ కంటే బిజినెస్ రొటేషన్ చేయడానికి దానికి వెళ్ళి వాడొద్దండి. అప్పుడు మాత్రమే నువ్వు రొటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కోట్లు సంపాదడానికి అవకాశం ఉంటుంది. డబ్బు వచ్చిన దానికి రొటేషన్ చేయాలి అంటే ఆలోచనతో చేయాలి. ఆలోచనే లేదు మొత్తానికి. రోజు 100 రూపాయలు వచ్చింది, 10,000 ఉన్నాయి నీ జేబులో అంటే 10,000 ఖర్చు అయితే నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ డే ఏంది? ఏం లేదు, ఆలోచన లేదు. మళ్ళీ అప్పు చేయవలసిందే కదా. అప్పులు చక్రవడ్డీ లాగా నువ్వు పట్టుకుంటూ పోతా, నువ్వెప్పుడు బిల్డ్ అవుతావు? కాలేవు కదా. ఖచ్చితంగా వచ్చిన దాంట్లో 20% తీసేయాలండి. 80% ఖర్చు పెట్టినా కానీ 20% రొటేషన్కి వాడినట్లయితే నువ్వు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేయడానికి అవకాశం. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బు కావాలని అంటారు. డబ్బుతోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? డబ్బు లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను డబ్బుతో రాలేండి హైదరాబాద్. ఓకే, 20 లక్షలు అప్పుతో వచ్చిన హైదరాబాద్. మరి నాకు అవకాశం, బిజినెస్ మ్యాన్ గా అవకాశం ఎట్లా వచ్చింది అంటే మార్కెట్ లో డబ్బు లేకుండా ఇట్లా బిజినెస్ చేసేట్టు ఉన్నాయండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ స్టార్ట్ చేయడానికి డబ్బు లేకుండా వచ్చిన 2013 డబ్బు లేకుండా హైదరాబాద్కి వచ్చిన 20 లక్షలతో హైదరాబాద్కి వచ్చిన నేను ఒక కంపెనీ పెట్టే స్థాయికి వచ్చిందంటే చాలా మంది డబ్బు లేకుండా ప్లాట్ఫారాలు ఉన్నాయండి. ఆ ప్లాట్ఫారం ఎంచుకోవాలి, కరెక్ట్ రూటు. ఎందుకంటే ఈ రోజుల్లో నేను ఎంచుకున్న ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నా. దాన్ని హైదరాబాద్లో మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో అన్ని కంపెనీలు మాదో కంపెనీ రియల్ ఎస్టేట్ విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది పేరులోనే పెట్టిన ఇన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని మిడిల్ తరగతి దృష్టిలో పెట్టుకునే పెట్టడం జరిగిందండి. ఈ రోజులో ఏ పెట్టుబడితో నాకు రావాల్సిన అవసరం లేదు. నీకు స్కిల్స్ ఉంటే చాలు, చెప్పింది చేసే సత్వం ఉంటే ఆటోమేటిక్గా మాతోనికి రండి. 100% బిజినెస్ ప్లాన్ చేసి చూపిస్తాను నేను. ఓకే, మీరు ఇప్పటివరకు ఎంతమందిని బిజినెస్ మ్యాగ్నెట్స్ గా చేశారు? నేను 2013 నుండి ఈ రోజు వరకు 2024 వరకు టోటల్ గా నేను హైదరాబాద్ లో నాకు తెలిసి 10,000 రూపాయల నుండి 1 కోటి రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులను నేను క్రియేట్ చేసినండి. ఓవరాల్ గా 10,000 రూపాయలు పర్ మంత్, 10,000 నుండి 1 కోటి రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళ వరకు తీసుకున్నట్లయితే ఈ రోజు వరకు నా కంట్రోల్లో టోటల్ గా ఇప్పటి వరకు 2013 ఈ రోజు వరకు తక్కువ ఒక 80 కార్లు ఇప్పించానండి. నేను నా డౌన్లైన్ టీంలకు 80 కార్లు ఇప్పించానండి. 1,00,000 రూపాయల నుండి మినిమం తక్కువ అనుకున్న 50 లక్షల వరకు సంపాదించిన వాళ్ళు, తక్కువ అనుకున్న ఒక 18,000 వరకు ఉంటారండి. అందులో నేను ఒక పర్సన్ అండి. ఇప్పటి వరకు టోటల్గా 2013 నుండి ఈ రోజు వరకు తక్కువ అనుకున్నా కానీ నేను ఒక 3 years వరకు తీసుకున్నాండి. మార్కెట్లో జీరో డబ్బు లేకుండా తీసుకున్నాండి, డబ్బు పెట్టకుండా తీసుకున్నా. ఇప్పుడు ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 2034 వరకు ఓవరాల్గా తీసుకోవాలనుకుంటే నా కంట్రోల్లో 2034 వరకు సంవత్సరాల్లో ఒక 10 members కరుడుపతి చేయాలి ఒక సంకల్పం. ఎవరైనా ఉండొచ్చు, ఫైర్ ఉండాలి ఆ పర్సన్కు. చేయాలి నేను 100% కోటీశ్వర్ కావాలి. మీరు అన్న ఇంతకుముందు కోటీశ్వర్ కావాలంటే అట్లాంటి వ్యక్తులు మనకు కనెక్ట్ అయితే చాలండి. వాళ్ళకి ట్రైనింగ్స్ ఎవ్రీథింగ్స్ మొత్తం దగ్గరుండి చేయడానికి ప్రిపేర్ చేసి ముందుకు ఒక ఆర్మీ సైన్యం లాగా, ఆర్మీ ట్రైనింగ్ లాగా ముందుకు తీసుకుపోయి డబ్బుతో ప్రయాణం చేద్దాం. మీ గోల్ బాగానే ఉంది సార్. మళ్ళీ అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? అప్రోచ్ కావాలంటే నా నెంబర్ ఇస్తానండి. స్లోలింగ్లో నా నెంబర్ వస్తుంది 7981051378. ఇంకొక మా ఆఫీస్ బై నెంబర్కి ఇట్లా పెడతానండి. ఆ నెంబర్కి అప్రోచ్ కండి. ఏమున్నా మా ఆఫీస్కు రండి. మాది వచ్చేసి ఎస్ఆర్ నగర్లో, సిద్ధార్థ నగర్లో ఉంటుందండి మా ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసు. మీరు రండి, టోటల్గా కూర్చొని ఫేస్ టు ఫేస్ నీ డ్రీమ్స్ ఏమి, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాతోనే అవకాశం ఉంది. మీరు రండి, కలిసి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.